ఐపీఎల్ తెలుగు రాష్ట్రాల క్రికెటర్ల ప్రాతినిధ్యం పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మతో పాటు పలు ఫ్రాంచైజీలకు పలువురు యువ ఆటగాళ్లు ఆడుతున్నారు. ఈ క్రమంలో కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజు ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేశాడు. అయితే అతను ఐపీఎల్ చరిత్రలో అత్యంత నెమ్మదిగా బాల్ వేసి హాట్ టాపిక్ గా నిలిచాడు. స్లో బాల్స్ తో సత్యనారాయణ రాజు జోస్ బట్లర్ను ఆశ్చర్యపరిచాడు. నెమ్మదిగా వేసిన బంతిని జోస్ బట్లర్ చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఆ బంతిని జోస్ బట్లర్ బౌండరీ దాటించాడు. బంతి ఎంత నెమ్మదిగా వేశాడంటే స్పీడ్ గన్ దాని వేగాన్ని కొలవలేకపోయింది. 25 ఏళ్ల ఈ యువ పేసర్ గుజరాత్ టైటన్స్ బ్యాటర్ జోస్ బట్లర్ బ్యాటింగ్ చేస్తూ ఉండగా 13వ ఓవర్లో బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్ వేరియేషన్తో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. బట్లర్ వెనక నుంచి వచ్చిన షార్ట్ బాల్ను ఫుల్ షాట్ ఆడి బౌండరీ అందుకున్నాడు. ఈ బంతి తప్ప ఓవర్లోని అన్ని బంతుల వేగాన్ని స్పీడ్ గన్ చూపించిందని, కానీ ఈ బంతి వేగాన్ని రికార్డ్ చేయలేకపోయింది. దీని తర్వాత ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో సత్యనారాయణ రాజు ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేసి అరంగేట్రం చేశాడు. తన ఒకే ఓవర్లో 13 పరుగులు ఇచ్చినప్పటికీ ఈ ఆంధ్ర పేసర్ జట్టులో తన స్థానాన్ని నిలుపుకున్నాడు. గుజరాత్ పై సత్యనారాయణ రాజు 3 ఓవర్లు బౌలింగ్ వేశాడు. ఇందులో సత్యనారాయణ రాజు మొదటి ఓవర్లోనే 13 పరుగులు ఇచ్చాడు. డెత్ ఓవర్లో సత్యనారాయణ రాజు 19 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ వికెట్ తీసుకున్నాడు. మొత్తం మీద ఓవరాల్గా తన స్పెల్లో ఒక వికెట్ తీసి 40 పరుగులు ఇచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో విఘ్నేష్ పుతూర్ అద్భుతంగా ఆడినప్పటికీ కీలకమైన ఓవర్లలో రాజు వైపే ముంబై ఇండియన్స్ మొగ్గు చూపింది. ఈ సీజన్లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన రాజు దేశవాళీ క్రికెట్లో ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో అరంగేట్రం చేయడానికి ముందు అతను కేవలం 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు.